వాట్ నవీన్, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్, తనకొచ్చిన కళ్ళ దెబ్బకి ఇంట్లో కత్తులు ఫోర్కులు అన్నీ బయటపడేసింది. రాత్రి పడుకునేటప్పుడు చేతికి గాజులు ఉంటే ఎక్కడ గీసుకుంటాయో అని అవి కూడా తీసేసింది. త్రిపుర మ్యాటర్ ఎంత సీరియస్గా ఉంటే నాకెందుకు చెప్పలేదు నవీన్? సారీ సార్, తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్గా అయితే వెంటనే చెప్పేవాడిని. కానీ తన నా వైఫ్, అందుకే ఇమీడియట్గా చెప్పలేకపోయాను. పిచ్చిత్ సార్, తన మూలంగా నాకేదో జరిగిపోతుందని ప్రతి క్షణం భయపడుతుంది. ఆ భయంతోనే త్రిపురకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. తనకెలా నచ్చి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. సార్ 1 minute సార్, మై వైఫ్. చెప్పు త్రిపుర. ఆ వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ ఇంకా లీక్ అవుతుంది. మీరు ప్లంబర్ పిలుస్తానని చెప్పారు కదా. సరే సరే, నేను ప్లంబర్కి ఫోన్ చేసి చెప్తాను. ఓకేనా? బాయ్. సారీ సార్. నో ప్రాబ్లం. గంగా, గంగా. ఏ త్రిపుర, గంగా వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు. రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నువ్వు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు. ఓకేనా? అని తీసుకున్నారా? నవీన్, ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్ కి మన ప్రసాద్ హాస్పిటల్ తరఫున నువ్వు వెళ్తున్నావు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? ఏమైంది? ఏమైంది చెప్పు. త్రిపుర ఏమైంది? మళ్ళీ ఏం మర్చిపోయారో ఏంటో. ఎవరు? నమస్తే మేడం, ప్లంబర్ని. సార్ ఫోన్ చేశారు, ట్యాప్ ఏది రిపేర్ ఉందంట కదా. రండి రండి. ఈ ట్యాపే. ఓకే మేడం. నవీన్ సార్, త్రిపురను జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. ఓకే సార్. హలో అంబులెన్స్. నవీన్, నవీన్ సార్, ప్లంబర్కి ఎలా ఉంది సార్? ప్రాబ్లం ఏం లేదు, 4 కుట్లు పడ్డాయి అంతే. వాడి మీద కేసు పెడతానని బెదిరించాను, భయపడి కాళ్ళు పెట్టేసుకున్నాడు. తప్పు వాడితే కదా. నీతో ఒకసారి మాట్లాడాక డెసిషన్ తీసుకుందాం ఆగాను. ఏం చేద్దాం? సార్ కేసు అయితే వద్దు సార్, లేనిపో న్యూసెన్స్. పైగా తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అలా కాదండి, వాడిని అలా ఎలా వదిలేస్తారు? త్రిపుర నా మాట విను, నీకు తెలీదు. అమ్మా త్రిపుర, ఆ ప్లంబర్ అటెంప్ట్ చేస్తున్నట్టు గానీ నువ్వు వాడిని పొడిచినట్టు గానీ కల ఏమైనా వచ్చిందా? రాలేదు. అదేంటమ్మా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కల రాపోవడం ఏంటి? పోనీ నవీన్ని పొడిచినట్టు కల వచ్చింది కదా, అదేమన్నా జరిగిందా? అంటే జరిగింది కల్లోకి రాలేదు, కల్లోకి వచ్చింది నిజంగా జరగలేదు. దీన్ని బట్టి కలకి నిజానికి తేడా ఏంటో తెలుస్తుందిగా. ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతాయి అంతే. అంత మాత్రాన అన్నీ జరుగుతాయని నమ్మడం చాలా అమాయకం అమ్మా. నవీన్ని చూడు, నీ మీద బెంగ పెట్టుకొని ఎలా అయిపోయాడు. రేపు ఏదో జరుగుతుందన్న భయంతో ఈ రోజు ఆనందాన్ని పోగొట్టుకోకండి. 4 రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళవయ్యా, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. కమాన్ చీరప్, బీ హ్యాపీ. వస్తాను. అబ్బో అబ్బో అబ్బో, బ్రదర్ పెద్దల్లో ఉన్నాడుగా. ఏంటి సడన్ గా ఎలా ఊడిపడ్డా? ఏదో నేను
నిన్ను చూద్దాం అనిపించి సడన్ గా వచ్చేసి చిట్టి. నిజం చెప్పు. ఏదో చిన్న అఫీషియల్ పని మీద వచ్చాలి ఇప్పుడే. ఏరు వీళ్ళు? రెడ్డి గారు రండి సార్, రండి రెడ్డి గారు రండి. నమస్కారం. వణకం అమ్మా, సౌఖ్యందానే? ఏం మాటలు చూస్తువు? అరే నమస్కారం అమ్మి, బాగుండవా? అది బాగున్నానండి. ఈయన రొయ్యల్ రెడ్డి గారని మన పక్కూరే పెద్ద మోతుబర్ రైతు. చాలా రోజులు కోయంబత్తూరులో సెటిల్ అయిపోయి బాగా సంపాదించారులే. ఈయన ఆయన కొడుకు కోమల బాబు. వీడు చూడనికి ఎరువు గొడ్ల కానొచ్చాడు గాని యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీస్తామని తీసుకొచ్చిన. హాయ్ చెప్పురా. కాలు పట్టుకుంటాడు కానీ గుంజాలే, నువ్వు వేరే గబ్బు రాయాలా? ఏం లేదు చిట్టి, తమిళ్లో హీరోగా చేద్దాం తీసుకెళ్ళాం. కలర్ సెట్ అయింది కానీ కాంబినేషన్ సెట్ అవ్వాల. అందుకే హైదరాబాద్ కి వచ్చాం. నాకు వినాయక్ గారు బాగా పరు కదా, గ్రాండ్ గా లంచ్ చేపిద్దామని. లంచ్ కాదు మావయ్య, లాంచ్. నా పరువు దిగే చిట్టి. అదే లాంచ్. ఏదో 4 రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను చిట్టి. నువ్వు వద్దన్నా ఉంటావు. సరే. రండి రెడ్డి గారు రండి. రండి బాబాయ్ గారు, లోపలికి రండి. ఇసుకు బా. చిన్నప్పుడు బండి లాక్కునేటోడు ఇప్పుడు బ్యాగ్ లాక్కుంటాడు. అమ్మో, గంగా? వామ్మో, వామ్మో. గంగా? చిట్టి బ్రదర్ ఇల్లు కొన్నాడా కొట్టేశాడా? ఊరుకో మావయ్య, ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. అవునా? అమ్మ తామర వెళ్ళి పూలు. ఫ్రెష్ అవ్వండి. గంగా, వీళ్ళకి గెస్ట్ రూమ్ చూపి. ఎవరు మీ అమ్మి గుడ్ల గుబ్బు లెక్క చూస్తాంది? గంగా అని మా పనమ్మాయి, పాపం మాటలు రావు. ఇట్లాంటి వాళ్ళే వెనకాల మూటలు కడతారు. ఈ రోజుల్లో ఎవరి నమ్మరెగిలే. నేను 4 దినాలు ఉంటానుగా, దీని సూపు సంగతి నేను చూచాలి. గంగా చూసుకో. ఓర్ డాడా, ఈ ఇల్లు 5 స్టార్ హోటల్ లేదు. ఇది మన సొంత ప్రొడక్షన్ రా. 5 స్టార్ హోటల్ తీసుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎవడో తిక్క నా కొడుకు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే అప్పుడు తీసుకుందాం రా 10 స్టార్ హోటల్. ఇంకా పోతాం పా. అయ్యమ్మి చూస్తాంది. అమ్మి యాడ నువ్వు? కాదే, ఆ పెట్టులోనే అంతమంది అమ్మాయిలు పెట్టుకున్నాడంటే మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో. మా ఆయన అలాంటి వారేం కాదు. తను మా ఆయనతో కలిసి పని చేసిన డాక్టర్. మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేయి. పచ్చ కామర్లు అనుకో లోకం అంతా తెల్లగా కనపడుతుంట. మీ ఆయన నీకు బుద్ధుల్లా కనపడుతున్నాడు. నీకేం తెలీదు, నువ్వు ఎక్కడ ఉండు, నీ లోపలికి తెలుసుకొస్తా. ఎక్కడ ఉండు. ఇదిగో బ్రదరు, ఎలా ఉన్నావు? ఎవరినో చూస్తున్నట్టున్నావు. ఓ నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా బ్రదరు. మనలో మనమాట. పెట్లో పాప ఎవరు? మంచి బాదం పప్పులా ఉంది. నీకు అవసరమా? అబ్బో అంత కోపం ఎందుకు బ్రదరు? ఫ్లాష్ బ్యాక్ లే మనసులో పెట్టుకోకు. మనం ఒకటేగా. ఎవరో చెప్పు పాప. త్రిపుర, మీ వాడికి ఆకలేస్తున్నట్టుంది. నా బుర్ర తింటున్నాడు, భోజనం పెట్టి. అయితే మీ వాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారనమాట. ఒక్క లాంచ్ ఏందబ్బి? కారు, లారీ, బస్సు, హెలికాప్టరు, ర్యాకెట్ అన్ని ఎక్కించి ఈయన హీరోగా చేసామని తీసుకొచ్చిన. ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా? ఎవడు వాడు? సత్యానంద్ గారు. సత్యానందు, నిత్యానందు, ప్రణవానందు వీళ్ళందరికీ బాగా ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చిన. మచ్చలకు ఒక బిట్టు చేస్తాడు చూస్తావా? సన్యాసి ఆడ కాదు, బయట కాదు, ఈయన్ని. ఆకలి తలంటించి బదులు తల్లా వచ్చి వేడి వేడి రాగల్లా పుట్టుకుంటాడు తల్లా. వీడు మామూలు నటుడు కాదు రెడ్డి గారు. వీడు తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర్ రాయే, ఒక కీర్తిశేషుడు. రెడ్డి గారు, మీరు మామూలు కొడుకుని కానలేదండి బాబు. ఈ ముష్టి కన్నా ఏమి నటిస్తున్నారు? అడుక్కో. అది అడుక్కో. చూచారా ఎంత జాలి కనుక్కున్నాడో చూసినారా? అస్సలు ఈ ముఖం చూస్తే అన్నము, పప్పు, షార్ అయిపోతుందా? లే చికెన్, మటన్, ప్రాన్స్ అయిపోతాయి. అవును, నిజం పిచ్చగాడిలానే ఉన్నాడు. రా తల్లా, రామ్మా, రా సెట్ల నడుస్తావేరా. చేసమ్మా అమ్మా. ఆహా, కంపుతప్పుడు వాసన వస్తుందమ్మా. నువ్వు సుమంగలిగా కలకల్లాంటే. ఏంది మే గబ్బుదానా? ఏమి నిజంగా అడుక్కునేవాడు అనుకున్నావా? నిన్న మనం అడుగుడేసినావు. ఎవరు అనుకున్నావు? సంపి భారత్ ఏమనుకోకండి బాబాయ్ గారు, ఏదో తెలియచేసింది. నీ ముఖం చూసి ఇచ్చిపెడతానమ్మా.